వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తన సొంత జిల్లా నియోజకవర్గం పులివెందులలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో ఆయన వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించేందుకు సంబంధించిన స్కెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 25వ తేదీ మధ్యాహ్నం జగన్ బెంగళూరు నుంచి హెలికాప్టర్లో పులివెందులకు చేరుకుంటారు. అనంతరం పులివెందులలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమై వారి సమస్యలు, వినతులను స్వీకరిస్తారు. ఇక నవంబర్ 26 తేదీని పూర్తి ప్రైవేట్ కార్యక్రమాలను కేటాయించారు. స్థానిక నాయకుడి వివాహ వేడుకను ఇక హాజరవ్వడంతో పాటు మరికొందరిని వ్యక్తిగతంగా కలుసుకుంటారు. పర్యటన ముగించుకుని 27వ తేదీన పులివెందుల నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగి బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. ఇక జగన్ పర్యటన నేపథ్యంలో పులివెందులలోని క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రేఖ. ఏదైతే రేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో చూస్తే ఏదైతే పులివెందుల నియోజకవర్గంలోనే పలు కార్యక్రమాలు కావచ్చు, అదే విధంగా ఇటీవల కాలంలో ఎవరైతే ఈ రామలింగారెడ్డి ఇటీవల కాలంలో అయితే చనిపోవడం జరిగింది, అతని కుటుంబాన్ని కూడా పరామర్శించే పరిస్థితి అయితే ఉందని కూడా ఇప్పటికీ ఏది ఏమనుకు కూడా పులివెందుల్లో రేపు జరగవేసే ప్రజా దర్బార్ కావచ్చు, అదే విధంగా అరటి రైతుల సమస్యలు కావచ్చు, పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క సమస్య సమావేశం కూడా నిర్వహించి అందులో భాగంగానే ఎవరైతే ఈ యొక్క సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి కూడా సమస్యను పరిష్కార దిశగా తీసుకునేందుకు కూడా కృషి చేసే సమస్య దిశగా వెళ్తామని కూడా పలు రకాల ఇదిగా ఉన్నాయి. అయితే మొత్తానికి ఏదేమైనా కూడా పూర్తి స్థాయిలో అయితే చూస్తే రేపు ఎల్లుండి ఈ 2 రోజులు 25, 26 తేదీన అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో అయితే పర్యటన ఉందని కూడా పూర్తి అయితే ప్రాథమిక సమాచారం తెలుస్తుంది రేఖ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ కృష్ణ.